అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 43 సెషన్స్ నుంచి పార్ట్ల నుంచి ఒకే టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 44వ టాపిక్, 44వ పార్ట్. దేని గురించి చెప్తున్నాము అంటే భగవంతుడి గురించే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాము అంటే భగవంతుడి గురించి ఎంత చెప్పినా అబ్బో తెలుసుకోగలగడం, అర్థం చేసుకోవడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. కారణం ఏంటి అంటే చిన్ననాటి నుంచి ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని భగవంతుని గురించి, దైవం గురించి కొన్ని బీజాలు నాటేశారు. వాటిలోనే ఉండిపోతున్నారు తప్ప దాంట్లోంచి బయటికి రావట్లా, ఆలోచించలేకపోతున్నారు. అంచేత భగవంతుడు ఒకడవుతే ఇంకో దాన్ని పట్టుకుంటున్నారు. నిజంగా జీవితం ధన్యం కావాలి అంటే భగవంతుని పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. సత్యాన్ని కాకుండా అసత్యాన్నే పట్టుకుంటున్నారు. మరి మీరు చూస్తే వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ మీరు చూస్తే ఏమని చెప్పబడుతుందంటే సత్యమేవ జయతే అని. సత్యమే వజయితే అంటే సత్యం వల్లే జయం. మన జీవితంలో మనకి జయం కలగాలంటే ఏ విషయంలో అయినా సరే, ఎందులో అయినా సరే సత్యాన్ని పట్టుకోవాల్సిందే. అసత్యాన్ని పట్టుకుంటే అపజయమే. జయము అంటే ఏంటి? ఏ దుఃఖం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ సమస్య లేకుండా శాంతిగా, ప్రశాంతిగా నువ్వు దేనికోసం వచ్చావో ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తే, చెయ్యాలి అంటే సత్యాన్ని ఆశ్రయించాలి. అప్పుడు అది జయం. అంతేగాని అసత్యాన్ని ఆశ్రయిస్తే ఏముండవు జీవితంలో. ఆ జన్మ తీసుకున్నాడు అపజయం పొందినట్టే, జన్మను వృధా చేసినట్టే. వచ్చింది ఒకటి, చేసింది ఒకటి అవుతాడు. వచ్చింది సత్యాన్ని ఆశ్రయించడం కోసం, జన్మంతా చేసింది అసత్యంతో ఉంటాడు. సత్యము అంటే ఆత్మ, అసత్యం అంటే విగ్రహం. మరి అంత స్పష్టంగా చెప్పబడింది సత్యమే వజయితే అని. సత్యమే జయిస్తుంది ఏ విషయంలో అయినా సరే. చాలా మంది సత్యం చెప్పడానికి భయపడతారు, సత్యం మాట్లాడడానికి భయపడతారు, సత్యంలో జీవించడానికి భయపడతారు. వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ అవుతారు. భయపడక్కల. నేను విగ్రహం దేవుడు కాదు అని చాలా ధైర్యంగా చెప్పేవాడిని, భయపడేవాడిని కాదు. మాస్టర్లే భయపడేవారు, మీరు అది తప్ప ఇంకేదైనా చెప్పండి అని. పత్రిక గారు అంత ధైర్యంగా చెప్తుంటే మనం ఎందుకు చెప్పకూడదు? ప్రతి పుస్తకంలో రాస్తున్నారు విగ్రహారాధన వద్దు అని. నిజంగా ఆయన ధైర్యానికి నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. అనుకునేవాడిని ఆ 18 ఆదర్శ సూత్రాల్లో అదొక్కటి తీసేసి మిగతా ఎన్ని పెడితే బాగుండు అని చెప్పి అనుకునేవాడిని.
ఇంచేతంటే విగ్రహారాధన వద్దు అనేసరికి అందరూ రివర్స్ అయిపోతారు. మనం ధ్యానం చెప్పినా ఎవడు రాడు. వీళ్ళు దేవుడు లేడు అంటున్నారు అంటారు. మొదట్లో కొన్ని చోట్ల గొడవలు కూడా అయినాయి. కానీ ఆయన తీసేస్తారని అనుకుంటే ఇది పదే పదే వేసేవారు ఆ 18 ఆదర్శ సూత్రాలు. ఏ పుస్తకంలో కానీ ఎక్కడ కానీ అన్ని ఏంటి ఈయన ఎలా చేస్తారు? సత్యం చెప్పడానికి భయపడలేదు ఆయన. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందో సంస్థ చూడండి. మరి నా విషయంలో కూడా చూస్తే ఏ చెప్తూ ఉంటే అది మాంసాహారం రెండే చెప్పేవాడిని ఇంతకుముందు స్టార్టింగ్లో. రెండే సత్యాలు. ఆత్మదైవం అని తెలిస్తే ఆత్మస్వరూపమైనటువంటి ఆ జంతువులు చంపితే ఎలా కుదురుతుంది? చేత అది వద్దనేవాడిని, ఇది వద్దనేవాడిని. అది చేయకూడదు, ఇది చేయకూడదు. కొంతమంది క్లాసులు పిలిచేవారు కాదు. ఈయన పిలిస్తే గందరగోళం అవుతుంది. నేనేం పెద్ద పట్టించుకున్నాను కాదు. ఎంతమంది పిలవడం మానేసినా కూడా నా క్లాసులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదే. మన క్లాసులకి క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదే. కారణం ఏంటి అంటే సత్యాన్ని ఆశ్రయించుకున్న వాడికి అపజయం లేదు. వాడు అనుకున్న సాధించి తీరుతాడు. మీరైనా సరే ఏమి అడవక్కల సత్యం గురించి చెప్పడానికి. చెప్పండి, అర్థం కాకపోతే వదిలేయండి. ఆడి కర్మ, మీరేం చేయలేరు. తెలియదు చెప్పాము. అంచేత అంతేకాదు, ఇంకా ఏమంటారంటే పత్రికలు కూడా చెప్తారు ఈ ఉపనిషత్తులో, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పి. సత్యం అంటే ఒకటే. ఉన్నది ఒకటే సృష్టిలో. ఉన్నది ఒక్కడే. ఆ పరమాత్మే, ఆ పరబ్రహ్మే, ఆ సత్యమే. కానీ అనేక మంది అనేక రకాలుగా వివరిస్తూ ఉంటారు. ఈ రాధాస్వామి సత్సంగం వాళ్ళో రకంగా, ఈ నిరంకార వాళ్ళో రకంగా, అచల సిద్ధాంతం వాళ్ళో రకంగా. కానీ చివరికి చెప్పేది అదే పత్రి గారు. అంతా ఒకటే. అందరూ చెప్పేది సత్యం గురించే. వివరించడమే అనేక రకాలుగా ఉంటుంది. చివరికి అక్కడికే తీసుకొస్తారు. దీన్ని మళ్ళా మిస్లీడ్ చేస్తూ ఉంటారు చాలా మంది. అనేక మార్గాలు ఉంటాయి, చివరికి ఆయన దగ్గరికి అంటుంది. మార్గాలు కాదు, సత్యం గురించి అనేక విధాలుగా చెప్తారు అందరూ. అంతేగాని వాడు పూజలు చేస్తాడు, చివరికేమో భగవంతుడిని చేరుకుంటాడు. భజనలు చేస్తాడు, వాడు భగవంతుడి దగ్గరికి చేరుకుంటాడు. యజ్ఞాలు యాగాలు చేస్తారు, వాడు భగవంతుడి దగ్గరికి చేరుకుంటాడు. మార్గాలు అనేకం అంటూ అలా చెప్తారు. అది కాదు. దాని అర్థం ఏమిటి అంటే సత్యం గురించి ఎవరికి వాళ్ళు అనేక విధాలుగా చెప్తారు. అది ఇప్పుడు చెప్పాను, అచల సిద్ధాంతం అని, నిరంకార సిద్ధాంతం అని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం. కానీ చివరికి వచ్చింది ఆ ఒక్కడి గురించే. అదే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బాగా అర్థమయ్యేటట్టు ఆయన గురించి వివరించుకుంటున్నాం. ఇది ఈరోజు 44వ పార్ట్. మరి ఆయన గురించి
ఇంకొక విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఇది 55వ పాయింట్ రాసుకోండి కావాలంటే. తురీయాతీతుడు. ఆ భగవంతుడు, ఆ పరమాత్మ, పరబ్రహ్మ తురీయాతీతుడు. అంటే ఏమిటి అంటే అర్థం, తురియం కంటే అతీతంగా ఉన్నవాడు. తురియం కంటే అతీతంగా ఉన్నవాడు. చాలా మందికి ఈ తురియం గురించి అంత అవగాహన లేదు అని చెప్పి తెలుసుకుందాం. సహజంగా మానవుడికి 3 రకాల అవస్థలు ఉన్నాయని చెప్పుకుంటాం. 3 రకాల అవస్థలు ఉన్నాయని చెప్పుకుంటాం. ఏమిటంటే అవి జాగ్రత్త, 2 స్వప్న, 3 సుషుప్తి. ఈ 3 అవస్థలు అందరికీ తెలుసు. మనము చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ తురియం గురించి ఎప్పుడు మనం చెప్పుకోవాలి. అది తెలుసుకుందాం. సహజంగా జాగ్రత్త అవస్థలో శరీరము, ఇంద్రియాలు పనిచేస్తాయి. శరీరము, ఇంద్రియాలు పనిచేస్తాయి జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థలోకి వచ్చేసరికి ఈ శరీరము, ఇంద్రియాలు పనిచేయవు. మనసు మాత్రమే పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ స్వప్నావస్థలో కళ్ళు అయి వస్తూ ఉంటాయి. ఈ కళలు ఏమిటి అంటే మనసు చేసే కల్పనలే కళలు. జాగ్రత్త అవస్థలో ఎన్నో చూస్తూ ఉంటాడు, ఎన్నో అనుకుంటూ ఉంటాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు. వాటిలన్నిటినీ నిద్రపోతున్నప్పుడు ఆ స్వప్నావస్థలో మనసు ఏం చేస్తుందంటే ఆ సంఘటనలే కల్పనలు చేస్తూ ఉంటుంది. అలా మనసు చేసే కల్పనలే కళలు. కళ్ళంటే ఎవరో దేవుడిచ్చింది ఏమీ కాదు, నీ మనసు చూపించేదే అన్ని. ఈ స్వప్నావస్థలో మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మన గైడింగ్ మెడిటేషను, ఈ స్వప్నావస్థ 2 ఒకటే. గైడింగ్లో కళ్ళు మూయించేస్తారు, మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలు వింటూ ఉంటుంది మనసు. అక్కడ ఉంటారు వీళ్ళు. స్వప్నావస్థ కూడా దాటలేదు వీళ్ళు. కానీ కాసేపటికి నిద్రపోయినప్పుడు కాసేపటికి సుషుప్తి అవస్థ వస్తుంది. ఈ సుషుప్తి అవస్థలో మనసు పనిచేయదు. స్వప్నావస్థలో మనసు పనిచేస్తుంది. సుషుప్తి అవస్థలో మనసు పనిచేయదు. ఇంచుమించు మన ధ్యాన స్థితి కూడా అంతే. ధ్యానంలో కళ్ళు మూసుకుంటాం, శరీరము, ఇంద్రియాలు పనిచేయవు,
ఆలోచనలు వస్తాయి, అంటే మనసు పనిచేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే శ్వాస మీద ధ్యాస పెడతాం. మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గిపోయి ఆలోచనలనే అయిపోతాయి. అంటే ఇంకెక్కడ మనసు పనిచేయదు. దాన్నే మనం ధ్యాన స్థితి అంటాం. నిద్రలో సుషుప్తి అవస్థ అంటాం. అది ఇది ఒకటే. మనసు పని చేయని స్థితి, మనసు శూన్యమైన స్థితి కాదు. చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. శూన్యం అంటే ఏంటి, పని చేయకపోవడం అంటే ఏంటి, ఇది ఎవరికి అర్థం కావట్లా. అది ఇక్కడ సుషుప్తి అవస్థలో మనసు పనిచేయదు. ఈ మనసు పని చేయని స్థితినే, ఆలోచన లేని స్థితినే మనసు శూన్యం అంటారు చాలా మంది. అసలు వాళ్ళకి అర్థమే కావట్లే, అంత సీనియర్ మాస్టర్లు కూడా మనసు శూన్యం అయిపోతుంది నోటికి వచ్చిన పదాలు వాడుతున్నారు. మీకు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను ఇక్కడ మీకు బాగా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఒక కుండలో అన్నం వండారు. తర్వాత ఏం చేశారంటే అందరూ కలిసి ఆ అన్నం అంతా తినేశారు. అప్పుడు ఏమంటారంటే ఖాళీ కుండ అంటారు. ఇంకా అందులో అన్నం అంతా అయిపోయింది, ఖాళీ అయిపోయింది. దాన్ని ఖాళీ కుండ అంటారు. అలాగే మనసులో ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలన్నీ అయిపోయింది, ఇంకా ఆలోచనలు లేవు. ఇది ఖాళీ మనసు. కుండలు ఏమీ లేకపోతే ఖాళీ కుండ, మనసులో ఆలోచనలు ఏమీ లేకపోతే ఖాళీ మనసు. అది ప్రారంభంలో అది చేస్తాం మనం. ఆలోచనలన్నింటినీ ఖాళీ చేసేస్తాం శ్వాస మీద ధ్యాస ద్వారా. అంటే అక్కడ కుండ ఉంది, ఖాళీగా ఉంది. ఇక్కడ మనసు ఉంది, కానీ ఖాళీగా ఉంది. గుర్తుపెట్టుకోండి. అలాగే అక్కడ కుండే లేదు, మాయమైపోయింది, శూన్యమైపోయింది. అలాగే ఇక్కడ మనసు లేదు, అది శూన్య మనసు. అంతకుముందు మనసు ఉంది, ఆలోచనలు ఖాళీ అయింది. ఇక్కడ అసలు మనసే లేదు. ఇక్కడ దీన్ని శూన్య మనసు అంటారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. జ్ఞానంలో ఆలోచన అయిపోతే అది శూన్యం అయిపోయినట్టు ఎలా అవుతుంది? ఉంది కదా, ఖాళీ అయ్యింది అంతే, ఆలోచన లేకుండా. ఎప్పుడైతే ఆ మనసే ఉండదో అది శూన్యమైపోయింది, శూన్య మనసు శూన్యమైపోయింది, ఏం లేదు. అది ఈ అవస్థనే తురియ అవస్థ అంటారు, తురియం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇదే తురియం అంటే. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. జాగ్రత్త అవస్థలో శరీరము ఇంద్రియాలు పనిచేస్తాయి,
స్వప్న అవస్థలో మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. సుషుప్తిలో మనసు పనిచేయదు. తురియంలో మనసే ఉండదు, అంటే శూన్యమైపోతుంది. అది ఇదే దైవస్థితి. ఈ స్థితి మనం పొందాలంటాం. ఇక్కడే మనకి జ్ఞానం ఉదయిస్తుంది. ఇక్కడే అద్భుతమైన అనుభవాలు వస్తాయి. ఎన్నో విషయాలు తెలుసుకుంటాం సృష్టి గురించి, అన్నిటి గురించి. మనసు ఉంటే ప్రపంచం గురించి తెలుస్తుంది. మనసు శూన్యమైపోతే మొత్తం సృష్టి గురించే తెలుస్తుంది. మనసు నిర్మలమవుతే బుద్ధి వికసిస్తుంది. మనసు శూన్యమవుతే జ్ఞానం ఉదయిస్తుంది. అందుకే మనం ధ్యానంలో స్థితులు చెప్తూ ఉంటాం. మనం ఏం చెప్తామంటే, ధ్యానం చెయ్యకపోతే మనసు చంచలంగా ఉంటుంది. గతం గురించి ఆలోచనలు, భవిష్యత్తు గురించి ఆలోచనలు, ఆ రోజుకి సంబంధించిన ఆలోచనలు, ఇలా రకరకాల ఆలోచనలతో చాలా చంచలంగా ఉంటుంది మనసు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, అంటే కళ్ళు మూసుకుంటామో, ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. చంచలంగా ఉంటుంది మనసు. అప్పుడు మనం ఏం చేస్తామంటే శ్వాస మీద ధ్యాస పెడతాం. అప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గుతాయి. తగ్గి ఒక్క స్థితిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అప్పుడు మనం ఏమంటామంటే మనసు నిశ్చలమైంది అంటాం. గుర్తుపెట్టుకోండి. అంతకుముందు చంచలంగా ఉంది, ఇప్పుడు నిశ్చలమైంది. ఏ ఆలోచనలు లేవు, ఆలోచనలు ఆగిపోయినాయి. అంతకుముందు ఊగిసలాడేది, అటు ఇటు అటు ఇటు, మనకి చాలా ఇబ్బంది పెట్టేది. నిశ్చలమైపోయింది. అదే ధ్యాన స్థితి అంటాం మనం. అక్కడే శక్తి వస్తుందంట. అది ఫస్ట్ స్టేజ్. ఇక్కడ కొన్ని లాభాలు వస్తాయి. నేను ధ్యానం అంటే అనే పుస్తకం రాశాను. దాంట్లో చదవండి, ఎన్ని తెలుస్తాయి, ఎన్ని లాభాలు ఉన్నాయి దాంట్లో. ఈ స్టేజ్ సాధిస్తే అసలు మనలో ఈ స్థితి సాధించినోడు కూడా చాలా తక్కువ. ఫస్ట్ స్టేజ్ సాధించినోడు కూడా చాలా తక్కువ. మనసు పని చేయని స్థితి సాధించినోడు చాలా తక్కువ. మనసు లేని స్థితి కాదు, మనసు పని చేయని స్థితి. ఏదో ఉంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, అలా మనసు పనిచేస్తూనే ఉంటుంది. అలాగా ఇలా తీవ్ర సాధన, ఆహార నియమాలతో కొన్ని నెలల పాటు గంటలు చేయగలిగితే మెల్లిగా ఏమవుతుందంటే ఈ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. అంటే శుద్ధి అవుతుంది, మంచిగా మారుతుంది, పవిత్రమవుతుంది. మంచి మనసుగా మారుతుంది. అది సెకండ్ స్టేజ్. నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది, అది సెకండ్. ఇక్కడ బుద్ధి వికసించడం, వివేకం కలగడం, విచక్షణ జ్ఞానం ఏర్పడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్లో ఏమి ఉండదు. ఆ మనసు అంతకుముందు మలినంగా ఉంటే అలాగే ఉంటుంది, ఆలోచనలు ఆగినాయి అంతే. మనసులో ఉన్న కుళ్ళు, చెత్త చెదారం
అలాగే ఉంటుంది. ఆ ద్వేషం, అసూయ, కోపం అన్నీ అలాగే ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ రెండో స్టేజ్కి వచ్చేసరికి చాలా మారిపోతుంది. మనిషి అయి మారిపోతాడు. చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది సెకండ్ స్టేజ్కి వస్తే. ఫస్ట్ స్టేజ్లో మీకు ఆలోచనలు ఆగి కొంత శక్తి రావడం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి అంతే తప్ప ప్రవర్తనలో మార్పు రాదు. ఆ తప్పులు చేసేవాడు తప్పులు చేస్తాడు, పాపాలు చేసేవాడు పాపాలు చేస్తాడు, ఆ అబద్ధాలు చెప్పేవాడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు, అలాగే ఉంటాడు అక్కడ. ధ్యానం చేస్తూనే ఏంటి వీళ్ళు ఇంకా ఏం మార్పు రాలేదు అనుకుంటారు. ఆడు రెండో స్టేజ్కి వస్తే మార్పు వస్తుంది, కానీ మొదటి స్టేజ్లో ఉంటే మార్పు ఎక్కడ వస్తుందండి? మార్పు రావాలి మనిషిలో అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి రెండో స్టేజ్కి రావాలి. ఇప్పుడు ఎంతసేపు అరగంట గంట కూర్చుంటున్నారు. గంట అరగంట కూర్చుంటే ఏదో కాసేపటికి తెప్పలు పడితే, ఆ పావు గంట అరగంట తెప్పలు పడితే కాసేపు ఆలోచనలు ఆగుతాయి. వీడు ఏదో సంతృప్తి పడిపోతున్నాడు, మళ్ళీ లేచిపోతున్నాడు. అది జరిగేది ఇప్పుడు. ఆ స్టేజ్లోనే ఉంటున్నారు అందరూ. అది దాటట్లా. నేను అందుకే భీమవరం 3 రోజుల క్లాస్ రండి, ఆ స్థితి దాటాలి. 6 మాసాలు రమ్మంటాను నేను. ఖచ్చితంగా మీ మనసులో మార్పు వస్తుంది. అలా రోజు 3 గంటలు 4 గంటలు అవలేలుగా చేస్తాను. చేసినోడికి మార్పు ఎందుకు రాదు? నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది. అందుకే చాలా మంది మరి వాళ్ళందరిలోనూ గొప్ప మార్పులు చూశాను నేను. అంతకుముందు వాడి ప్రవర్తన, ఇప్పుడు ప్రవర్తన, వాళ్ళ యొక్క మేధస్సు, ఇప్పుడున్న మేధస్సు, ఇవన్నీ చాలా మార్పులు చూశాను. 6 మాసాలు అంటాను అందుకే నేను. ఎందుకంటే ఇంటికాడ మనకి అంత దీక్షగా చేసే పరిస్థితులు ఉండవు. అంచేత రమ్మనమని చెప్పేది కారణం. తర్వాత నిర్మలమైన తర్వాత ఇంకా మీరు సంవత్సరాల తరబడి అదే రకంగా స్ట్రిక్ట్గా ఆహార నియమాలు పాటిస్తూ మీరు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మూడో స్టేజ్కి వెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే నిర్మలమైన మనసు శూన్యం అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఖాళీ అవుతుంది. లాస్ట్ స్టేజ్లో, మూడో స్టేజ్లో శూన్యం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టేజ్లోనే శూన్యం అవుదాం. ఫస్ట్ స్టేజ్లో ఖాళీ అవుతుంది మనసు. లాస్ట్ స్టేజ్లో, మూడో స్టేజ్లో శూన్యం అవుతుంది. అది ఎప్పుడైతే మీ మనసు శూన్యమైందో అప్పుడు మీకు అక్కడ దివ్యత్వం వస్తుంది, దివ్య శక్తులు వస్తాయి. ఇప్పుడు ఏవైతే మన వాళ్ళు చెప్తున్నారో మూడో కన్ను, యాస్ట్రల్ ట్రావెల్ అని, ఇవన్నీ ఆ మాస్టర్స్ పరిచయాలని, ఇలాంటివన్నీ గత జన్మలు చూసుకోవడం అని, ఇలాంటివన్నీ ఆ స్టేజ్లో వస్తాయి. ఫస్ట్ స్టేజ్లో రావు, సెకండ్ స్టేజ్లో రావు, మూడో స్టేజ్లో వస్తాయి. ఫస్ట్ స్టేజ్ దాటినోడికి ఆ లాస్ట్ స్టేజ్ గురించి ఇప్పుడు చెప్తే ఏం అర్థమవుతుందండి? చెప్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనసులో నాకు వచ్చేసిందేమో అనుకుంటారు. ఆ మనసు ఆయన కనపడ్డాడు, ఈయన కనపడ్డాడని కల్పిస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకున్నవన్నీ కల్పిస్తూ ఉంటుంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో పత్రిక చెప్పారు అనుభవాలంటే ఏంటని. చాలా మంది ఏంటంటే ఈ ఫస్ట్ స్టేజ్లోనే నాకు అనుభవాలు వచ్చినాయండి అంటారు. గుర్తెట్టుకోండి, ఆలోచనలు వేరు, అనుభవాలు వేరు. ప్రతి ఒక్కరిలోనూ రెండు ఉన్నాయి. మనసు ఉంది, ఆత్మ ఉంది. అంతరంలో రెండు ఉన్నాయి. ఈ మర్చిపోతున్నారు అందరూ. మనసు ఉంది, ఆత్మ ఉంది.
మనసు నుంచి వచ్చేవి ఆలోచన, ఆత్మ నుంచి వచ్చేవే అనుభవాలు. మనసు నుంచి వచ్చే ఆలోచనల్ని అనుభవాలు అనుకుంటే వాళ్ళు దెబ్బతింటారు. ఇంకా అందులో క్వశ్చన్ లేదు. నాకు ధ్యానంలో వచ్చినాయండి అనుభవాలు అంటారు, ధ్యానంలో అలా అనిపించింది అంటారు. ఇక్కడ ఇంకోటి మీరు గుర్తెట్టుకోండి, ఈ మనసు కూడా రెండు రకాలు ఉంటుంది. అశుద్ధ మనసు, శుద్ధ మనసు. శుద్ధం కాని మనసు ఉంటే ఫస్ట్ స్టేజ్లో శుద్ధం కాని మనసు, దాని నుంచి అన్ని తప్పుడు సలహాలు, తప్పుడు సందేశాలు వస్తాయి. అదే మీ మనసు శుద్ధి చేసుకున్నారనుకోండి, మంచి సలహాలే వస్తాయి, మంచివే వస్తాయి. అప్పుడు మీకేమి పెద్ద నష్టమేమి ఉండదు. కానీ అక్కడ కూడా ఈ అనుభవాలు కాదు. నువ్వు మనసు ఎక్కడ శుద్ధి చేసుకున్నావు, నాకు అనుభవాలు వచ్చేసినాయి అని చెప్పడానికి స్పష్టంగా చెప్పారు పత్రి గారు. అనుభవాలు వేరు, ఆలోచనలు వేరు. ఆలోచనలు మనసు నుంచి వచ్చేవి, అనుభవాలు ఆత్మ నుంచి వచ్చేవి. ఇప్పుడు పత్రి గారి స్టేజ్ ఏంటంటే మనసును శూన్యం చేసుకున్న స్థితి. ఇంకా అక్కడ మనసు లేదు, ఉన్నది ఆత్మ ఒకటే. అంచేత ఆయనకు వచ్చేవన్నీ అనుభవాలే. మనకు అక్కడ శూన్యమైంది. ఆయన తురీయ స్థితిలో ఉన్నాడు. ఆయన మనం కూడా మూడో స్టేజ్కి చేరుకుంటే మనసు శూన్యమైపోతే అప్పుడు మనకేమైనా వచ్చినా ధ్యానంలో అవి మన అనుభవాలు అని చెప్పుకోవచ్చు. వీళ్ళేమో ఇంకా మొదటి స్టేజ్లోనే ఉన్నారు. మనసు ఉంది, ఇంకా మలినంగా ఉంది, శుద్ధి కూడా అవ్వలేదు. నాకు అలా అనిపించిందండి, ఇలా వచ్చిందండి మెసేజ్, అలా వచ్చింది, ఈ మెసేజ్లు చెప్పేస్తూ ఉంటారు. అలా చేస్తూ చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. అలాగే వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళ గురించి కూడా వాళ్ళకి వచ్చేసిందా. భలే విచిత్రంగా ఉంటుంది. నువ్వు ఇలా చేయాలని నాకు వచ్చిందంట. ఆడు మాట్లాడుకుని ఈడు చేస్తే ఈడు పని అయిపోద్ది. ఆడికే వచ్చిన ఆలోచనలు అయ్యే ఎలాగ చెప్తారు. నీ గురించి నీకే రాదు, కానీ ఇంకోటి గురించి నీకెలా వస్తుంది? నీ గురించి నీకు వచ్చిందే తప్పు. ఇంచేత నేను ఎంత చెప్తున్నా సరే, ఎన్నిసార్లు చెప్పినా సరే, ఫస్ట్ మనసు శుద్ధి చేసుకోండి, ఆ స్టేజ్కి వెళ్ళండి, అదే చెప్తూ ఉంటాను నేను. ఇక్కడ ఏమిటి అంటే భగవంతుడు, ఇప్పుడు మనం తురీయం గురించి చెప్పుకున్నాం, మనసు శూన్యమైన స్థితి అని. తురియాతీతుడు అని చెప్పుకున్నాం భగవంతుడు. తురీయం దేవుడు, తురియాతీతం భగవంతుడు. ఏది ఉండదు, మహాశూన్యం. ఏది ఉండదు, మహాశూన్యమైన, తురీయానికి కూడా అతీతమైన వాడు. అందుకే ఆయన్ని తురీయాతీతుడు అంటారు. చేత గుర్తుపెట్టుకోండి, భగవంతుని గురించి ఎవ్వరు వర్ణించలేరు, చెప్పలేరు, తెలుసుకోలేరు. ఆయన అన్నిటికీ అతీతుడు. అంతటి గొప్పవాడు భగవంతుడు. మీరు కనుక గమనిస్తే మరి ఈ లక్షణాలు విగ్రహంలో ఉన్నాయా అంటే ఇప్పటి నుంచి చెప్పుకున్న ఎన్నో పాయింట్లు.
ఒక్కటి కూడా మనకు కనిపించదు. కానీ ఆత్మలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అంచేత విగ్రహం భగవంతుడు కాదు, ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవాలి. అది అంచేత ఏంటి అంటే ఈ విషయాలన్నీ ఎంత తెలుసుకుంటే అంతా లాభం పొందుతాం. అందుకే ఒక్కొక్క విషయం మీద అంత లోతు విశ్లేషణ చేసుకుంటాం. తుర్యతీతుడు అంటే మహాశూన్యం అంటే ఏమర్థమవుతుంది? ఇప్పుడు నా లెక్క అయితే మన సొసైటీలో మనసు శుద్ధి అయిన వాళ్ళు చాలా తక్కువ. లేరని నేనేమన్నా. బాగా సాధన చేసేవాళ్ళు ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నారు, మనసు నిశ్చలం చేసుకున్న స్థితి. అసలు ఈ గైడింగ్ మెడిటేషన్లు ఫస్ట్ స్టేజ్ కూడా రాలా. మనసు పనిచేస్తూనే ఉంటుంది అలా. ఏదో వింటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇంకా ఫలితాలు ఎక్కడ ఉంటాయి జ్ఞానంలో? ఎన్ని సంవత్సరాలన్నా అలాగే ఉంటారు. సరే, చేత మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆ భగవంతుడు మరి తురీయాతీతుడు అలా తెలుసుకోండి. ఇంకొకసారి చెప్తాను మళ్ళీ మీకు. జాగ్రత్తలో శరీరము ఇంద్రియాలు పనిచేస్తాయి, స్వప్న అవస్థలో మనసు మాత్రమే పనిచేస్తుంది, సుషుప్తిలో మనసు పనిచేయదు, ఉంటుంది కానీ పనిచేయదు. తురీయంలో మనసే ఉండదు, అంటే శూన్యమైపోతుంది. తురీయతీతం అంటే ఏది ఉండదు, మహాశూన్యం. సరే, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ.